गणाधिपाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. మీ ఫాదర్ కి మెలోడియస్ ఓల్డ్ స్టైల్ పేరు ఉంది కదా, అది మీరు కంటిన్యూ చేశారు. కరెక్ట్. నేను అడిగానండి ఒకసారి లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు మన ఇన్స్టిట్యూషన్ మీద తెలిసి ఎనీ సర్వీసెస్ మ్యూజికల్లీ అక్కడ కల్చరల్ వింగ్ ఉంటే నేను ఐఎమ్ రెడీ టు హెల్ప్, రెడీ టు జాయిన్. అసలు మహానుభావులు అంటే దేవుడి చేత దీవింపబడేవారు వీళ్ళు. టాలెంట్ న్యాచురల్ గా బాగా శ్రీకాంత్ గారికి వెరీ యాక్టివ్ పర్సన్. Good morning, everyone. A warm welcome to each one of you today. We are gathered here for a very special occasion. Shri Saluri Vasarao Garu. Let's get the ball rolling. May I first request on today our Honorable Secretary and Correspondent of Dr. Lampali Balai Colleges, Dr. J. Mankumar, sir. Let's give a big round of applause. It gives me immense pleasure in welcoming onto the stage as millions of hearts. Ladies and gentlemen, please join us in welcoming the one and only Shri Vasarao Garu. రాజేశ్వర గారి పేరు మీరంతా వినే ఉంటారు. మా కంటే ముందు మా తల్లిదండ్రుల జనరేషన్ ని బాగా ఊహించినటువంటి వ్యక్తి. తర్వాత వారి పిల్లలు 5గురు, దాంట్లో ఇందాక చెప్పారు వాసురావు గారు కూడా ఆయన బ్రదర్ కోటి అని చెప్పి ఆయన కూడా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. వీళ్ళందరూ కూడా మనం ఏంటంటే ఎక్కువ సినిమా మ్యూజిక్ తోనే బాగా కనెక్ట్ అయి ఉంటాం. సో మనందరికీ ఇంత ఆనందం కలగజేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్ లో వీరి ఫ్యామిలీ చాలా గొప్ప అగ్రగణ్యం ఉంటుంది నా ఉద్దేశం. వారు ఈరోజు ఇక్కడ ఊర్లో వేరే పని మీద ఉన్నప్పుడు మన సురేష్ శ్వేత గారు వారిని తీసుకొచ్చి మనందరికీ పరిచయం చేయడంలో ఉద్దేశం ఏంటంటే మనలో ఉన్న టాలెంట్ ఎన్నో రకాలుగా ఉంటుంది. మ్యూజిక్ టాలెంట్ ఉన్నవాడికి ఈ రోజుల్లో అంతా దాని గురించి మర్చిపోతున్నాం, దాని గురించి పెద్దగా పట్టించుకోకపోవడం జరుగుతుంది. కాబట్టి వారిని రిక్వెస్ట్ చేశాను అనమాట. మా పిల్లలందరూ కూడా ఒక విధంగా దీంట్లో వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ని పైకి తీసుకొచ్చి వాళ్ళ పొటెన్షియల్ ఏంటో వాళ్ళు రియలైజ్ చేయాలంటే కొంత మీలాంటి వాళ్ళు మెంటర్ చేసి వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉంటే తీర్చి రేపు పొద్దున ఏమైనా డైరెక్షన్ కావాలంటే ఇస్తే కనుక వాళ్ళు ఎకడమిక్స్లో బాగా చేస్తూనే వేరే వాటిలో కూడా రాణిస్తారనే ఉద్దేశంతో వారిని ఈరోజు ఇక్కడ రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీరు కూడా కొన్ని నిమిషాల తర్వాత నేను కూర్చోకుండా మీరు అందరూ ఆయనతో ఫ్రీగా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మాట్లాడండి, మాట్లాడి ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. దాంతోపాటు ఏంటంటే వాళ్ళలో ఉన్న గొప్పదనం ఇంత గొప్ప ఇదైనప్పటికీ కూడా చాలా సింపుల్గా ఏ రకమైనటువంటి బ్యాచిలర్ లేకుండా వ్యవహరించే వ్యక్తి. గొప్పదనం వచ్చిన తర్వాత కూడా వ్యవహరించి ఎలాగో తెలుసుకోవాలంటే వారి ఎగ్జాంపుల్ నా ఉద్దేశం. అది కూడా మనం నేర్చుకోవచ్చు. ఇదంతా మనకి ఈరోజు ఈ అవకాశం కలిగజేసినందుకు సురేష్ బేదా గారు కూడా నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. God bless you all and make sure that you enjoy this occasion. Make sure that you can get some input so that you will be able to go forward, right?
నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ప్రపంచానికి సర్వీస్ చేసేటువంటి ఒక ఆస్పెక్ట్ వచ్చే ముందు మీరు మీ రెండు కాళ్ళ మీద నుంచుని మీలో ఉన్న టాలెంట్ బయటికి తీస్తేనే మీరు ప్రపంచానికి ఉపయోగపడతారు తప్ప ఏదో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేసాం వీళ్ళకి హెల్ప్ చేసాం దీంట్లో పడతారు. ముందు మీ కాళ్ళ మీద నుంచుంటే అంతకంటే గొప్ప సేవ ఇంకోటి లేదు ప్రపంచానికి. అది చేస్తూ ఏదైనా మిగతా వాళ్ళ ఎంజాయ్మెంట్ మీ దగ్గర నుంచి రావాలంటే మీకు ఏదో వచ్చి ఉండాలి. అది చదువు ఉండొచ్చు, సంగీతం ఉండొచ్చు, ఆట ఉండొచ్చు, ఏ రకమైనదైనా ఉంటే కనుక మిగతా వాళ్ళకి ఇవ్వగలుగుతారు. ఇవ్వలేనప్పుడు మిగతా వాళ్ళ మీద మనం ఆధారపడ్డప్పుడు మనం సొసైటీకి బద్దలే తప్ప మనం చేయగలిగే సేవ ఉంటే ఇవ్వదు. అందుకోసం ఐ వాంట్ యు టు స్టాండ్ ఆన్ యువర్ ఓన్ టూ ఫీట్, రియలైజ్ యువర్ పొటెన్షియల్ టు ద హైయెస్ట్, వెదర్ ఇట్ ఈస్ ఇన్ స్పోర్ట్స్, మ్యూజిక్ ఆర్ స్టడీస్ ఆర్ ఎనీ అదర్ మ్యాటర్ దట్ యూ వాంట్ టు టేక్ అప్. ఒక్కసారి కనుక ఏదన్నా మీలో బాగుంటుంది అనుకుని ఫిక్స్ అయితే దాని మీద ఫోకస్ చేసి ఎన్నో రోజులు గడిపితేనే తప్ప దాంట్లో బయటకు రాలేదు, పైకి వెళ్ళాలంటే. ఒకసారి నేను మైండ్లో ఫిక్స్ అయితే నా మాట నేనే విన్నాను, కానీ దాని ముందు నా మాట నేనే విన్ననే దానికి ముందు ఒకసారి ఫిక్స్ అయితే ఫిక్స్ అవ్వడానికి ముందు ప్రపంచంతో చూసి ఏది కరెక్టో తెలుసుకుని ఫిక్స్ అయిపోవాలి. ఫిక్స్ అయిన తర్వాత ఇంకా మారకూడదు. అప్పుడు గొప్పతనం ఎందుకు రాదో మీకే తెలుసు, డెఫినెట్గా వస్తుంది. అందుకోసం సినిమాలో ఉన్న అలాంటి డైరెక్షన్ పెట్టి కూడా మనం నేర్చుకోవచ్చు అని చెప్పి నా ఉద్దేశం. ఎనీవేస్ మనకి తెలుగు వాటికి సినిమాలు అంటే బాగా అనిపించింది. దాని వెనకాలన్న మ్యూజిక్ ఎంత అనిపించింది. అందుకోసం చెప్పి సెపరేట్గా మ్యూజిక్ ఫంక్షన్స్ జరుగుతాయి ఈ రోజుల్లో సినిమా కంటే ముందు. అందువల్ల ఏంటంటే ఎంజాయ్ చేసే అవకాశం మనకి సినిమా వాళ్ళు ఇచ్చారు. దాని వెనకాల ఇటువంటి వాళ్ళే ఉన్నారు కాబట్టి వారితో డైరెక్ట్గా మీరు ఇంటరాక్ట్ అవ్వడానికి ఉండే అదృష్టం వచ్చి ఈరోజు దొరికింది. జాగ్రత్తగా వినియోగించుకోండి. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ. Thank you, sir. A renowned music director has conducted more than 500 music concerts, motivating youth of Telugu states with a concept of Nati Devadara, Krishna Devadara, Acharya Devadara. He has worked for 54 films, 585 TV serials, which is a world record, composed more than 1100 devotional cassettes and CDs. He composed Mahatma Gandhiji's favorite song, Vishnava Janato, for India on the eve of Gandhi Jayanti in the year 2022 on behalf of Honorable Prime Minister Shri Narendra Modi. With his own style and creativity, he has composed countless unforgettable melodies for the Telugu film industry. His music not only resonates with the audience but also leaves an indelible mark on their hearts. From soulful classical to foot-tapping numbers, his versatility as a composer is truly unmatchable. And now, the moment we have all waited for is here. Let's dive into an engaging and enlightening interaction with the master himself. గౌరవనీయులు చాలా మంది చెప్పారు ఉత్తముడు అని. ఆయన ఎలా అనుకుంటారు ఆయన ఎదురుగా చెప్తే అండ్ ఐఎమ్ మీ ఐ నెవర్ ప్రైజ్ ఎనీవన్ వెనకాల ఎప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ ఎవ్రీవన్ అప్రిషియేట్ చేస్తుంటారు, బ్యాక్ సైడ్ కొంచెం తప్పులు చెప్తూ ఉంటారు. అది మంచిది కాదు. యూఏ కాలేజ్ మీ చిరంజీవులందరికీ నా సంగీతాభివందనాలు అండ్ మై బెస్ట్ విషెస్ టు ఆల్. ఏం లేదండి, నేను వైజాగ్ వచ్చినప్పుడల్లా నేను ఒక ఇన్స్టిట్యూషన్ ఏదో వెళ్తూ ఉంటాను. I myself only asked Mr. Suresh Betta, ఇలాగ ముల్లయ్య గారి ఇన్స్టిట్యూషన్ అనుకుంటున్నాను మనం వెళ్ళాలంటే తప్పకుండా వెళ్ళాలి, దాన్ని తీసుకెళ్తాను. మా ఎంటైర్ ఫ్యామిలీ, మా ఫాదర్ ఇవాళ నేను ఇలా వచ్చి ముల్లయ్య గారి కాలేజీలో వచ్చి ఒక వేదిక మీద నిల్చొని మాట్లాడే అర్హత అండ్ ఉత్తములు, గొప్పవారు, మంచివారు, మనసులో ఏది పెట్టుకోకుండా ఉన్నట్టుగా మాట్లాడే ఒక మధుకుమార్ గారు అనే ఒక వ్యక్తిని కలవడం అనేది ఇదంతా అయితే అవన్నీ ఎలా జరిగిందంటే బికాస్ ఐఎమ్ సన్ ఆఫ్ రాజేశ్వరరావు గారు. నేను రాజేశ్వరరావు సన్ కుమారుడిని కాకపోతే ఐ వుడ్ హావ్ మిస్డ్ సో మెనీ. గాంధీ గారికి
వైష్ణవ జనసో తేనీజే అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకు ఆ పాట మనం చేసి ఆ రోజు ప్లే చేయకూడదు ఆశ్రమంలో అని చెప్పి అన్ని స్టేట్స్కి ఆ పాటను పంపించి అందరితో చేయించారనమాట. నాకు రామోజీరావు గారు ఈటీవీ ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ ఈనాడు సంస్థ, వారితో అప్రోచ్డ్ మీ స్టేట్ నుంచి కూడా ఒక చేయండి, ఇది మోడీజీ వినేసి వింటారు అన్నారు. సో ఇమ్మీడియట్లీ ఈ కాల్ వాసు గారు మా పరువు మీరు కాపాడాలి, మీరు చేయగలరు, బాగా చేసి పెట్టండి అన్నారు. దెన్ ఐ కంపోజ్డ్ వెన్ ఐ వాస్ ఎంటరింగ్ దిస్ ప్లేస్. నేను వింటున్నాం, చాలా చాలా సంతోషం అయిపోయిందమ్మా. మేము అప్పుడు ఏదో విన్నాము, తర్వాత వినలేదు. ఒకసారి మోదీజీ పిలిపించి మాకు టిబర్టీ ఇచ్చి మాతో కలిపి నన్ను వర్క్ చేసుకుని ఫోటోలు తీసుకొని దిస్ ఈజ్ యువర్ హౌస్, యూ కమ్ ఎనీ టైమ్ అంటే సార్ ఐ కమ్ మ్యూజికలీ అనుకోండి సార్ అంటే ఓకే అంత ఇదనమాట. కరెక్ట్గా సూట్ అవుతుంది ఆ ఇన్స్ట్రుమెంట్. ఇట్ ఈస్ నాట్ డబుల్ బేస్ అనేవారు అనమాట, ఇంత పెద్దది అనమాట. ఆ ఇన్స్ట్రుమెంట్లో వచ్చేది ఆ సౌండ్, అది ఆర్టీ బర్మన్ గారి దగ్గర ఆయన సాంగ్స్లో యూజ్ చేసేవారు. ఆ ఇన్స్ట్రుమెంట్ ఎలా చేసేవారంటే మామూలు గిటార్ని, సాలిడ్ గిటార్ని ఆ లవ్ స్ట్రింగ్స్ వేసి దానికి ఒక పికప్ వేసి దాంతో ఆ టోన్ వచ్చేటట్టు ఆర్టీ బర్మన్ గారు హార్మోనియం వాయించేవాడు, నేను గిటార్ మామూలు అకాస్టిక్ గిటార్, అబ్బాయి చెప్పినట్టు అకాస్టిక్ గిటార్ వాయించేవాడు. మా ఇద్దరు కొలీగ్స్. అప్పుడు మేము బయట వెళ్ళి ఒక ప్రోగ్రామ్కి వెళ్తే 75 రూపీస్ ఇచ్చేవారు. 75 రూపీస్ ఇక్కడి నుంచి బెంగళూరుకి వెళ్ళి వాయిస్తే అక్కడి నుంచి అలాగా మేము చిరంజీవి అనగానే డ్యాన్స్ అండ్ ఫైట్స్ ఉంటుంది. ఆయనకి మ్యూజిక్ డైరెక్టర్ నా పేరు కూడా కొత్త పేరు వాసురావు అని పెట్టారంటే ఫామ్స్ అసలు ఒప్పుకోరు, మీరు పని చేయండి అలాంటి సాంగ్ ఏదో చేశారు కదా, అది హిట్ కదా, అతను ఫిక్స్ చేయండి అన్నారు. అతను వద్దండి, అన్ని పట్లు ఒకేలా చేస్తున్నారు, మీరు వెళ్ళి మీరు కూర్చొని చేస్తారంటే చేయండి, మీ పేరు వాసురావు బదీలా వేస్తారు అన్నారు. పేరు తర్వాత చూద్దామండి, మీ మంచి పాటలు రావాలి అని చెప్పేసి ఈ వాన వెళ్ళిపోయే తర్వాత ఏ పాటలు చిన్న కన్యాకుమారి అమ్మా నేను పాడతాను, నేను డ్యాన్స్ ఆడతాను, నాకు రైటింగ్, నాకు పాటలు రాస్తానండి, అలాంటి ఇలాంటి అంటే ఏదైనా 100% నచ్చిపోయింది. ఐ వాంట్ టు ఇంకా నేను పనికి వస్తానో లేదో అనేది మీరు చెప్పుకోగలరు. కానీ నా ద్వారా ఇక్కడి నుంచి ఒకడు భరత్ లాగా, నితీష్ లాగా, సుబలేఖ సుధాకర్ లాగా ఒకడు వస్తే నాకు కూడా గర్వం ఉన్నాయి. సంపాదించాల్సిన అవసరం లేదు, దేవుడు ఏదో మాకు అన్ని ఇచ్చాడు. ఎస్ ఐఎమ్ వెరీ హ్యాపీ. లైఫ్ ఇస్ ఫుల్ఫిల్. నాకు ఒక కొడుకు, ఒక కూతురు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఏదో ముసలివాళ్ళలాగా చెప్తున్నాను అనుకోండి. మీకు నెక్స్ట్ మీది మావన్నీ మీకు వస్తాయి. నాకు అలా తెలుసుంటే ఈ ఫోన్ ఆయనకి చూపించేవాడు కదా, దాచేసాను ఆయన. అది స్మార్ట్ ఫోన్ వచ్చినది వద్దండి నాకు, ఈ వాట్సాప్ గుడ్ మార్నింగ్ 7 days గుడ్ మార్నింగ్ ఎందుకు అది నాకు తెలియదు. తర్వాత సోమవారం వచ్చి ఈశ్వరుడు బొమ్మ, మంగళవారం విఘ్నేశ్వరుడు, అది ఆంజనేయ స్వామి, లేకపోతే ఇంకోటి మురుగుడు సుబ్రహ్మణ్య స్వామి, బుధవారం అయ్యప్ప స్వామి విఘ్నేశ్వరుడు, గురువారం సాయిబాబా లేకపోతే రాఘవేంద్ర స్వామి, శుక్రవారం మహాలక్ష్మి. అది పంపిస్తారా, అది డిలీట్ చేయడానికి పోయినాకమ్మో మహాలక్ష్మి వెళ్ళిపోతాం దగ్గర. దయచేసి వారానికి 2 మెసేజ్లు పంపించింది. దాని మీద పంపించారంటే గ్రూపులోంచి వెళ్ళిపోతాను. నేను మామూలుగా గ్రూప్లో ఉన్నాను. నేను, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సుబలేఖ సుధాకర్, యాక్ట్రెస్ లక్ష్మి గారు, ఇంకా మన మోదీజీ గారు, సెక్రటరీస్ ఒకరిద్దరు. అలా ఒకప్పుడు స్టూడియోకి వెళ్ళి హైదరాబాద్ వరకు వెళ్ళి అక్కడ కష్టపడి పక్కన కూర్చొని వర్క్ చేస్తాను. నేను వాళ్ళ ఇంట్లో కూర్చొని వాట్సాప్ ఆన్ చేసి దాంట్లో పాడి
మూమెంట్స్ కావాలి. ఈ సాంగ్ని మీరు అలా విజువల్స్లో తీసుకెళ్ళండి. ఎప్పుడు చిరంజీవి ఎప్పుడు ఆడతారు కదా, ఈ పాట ఆడకుండానే అలా వాకింగ్లోనే అలా ఆడిపించండి. ప్రభుదేవాన్ని పెట్టండి అంటే నేనే చెప్పాను. అలా పెట్టడం అది వాటికి అలా నిలబడిపోయింది పాట. అలాగే వాట్సాప్ని అలా వాడుకో. నువ్వు ఇచ్చే ప్రాపర్టీస్ కాదు, నువ్వు ఇచ్చే ఎడ్యుకేషనే వాళ్ళకి ప్రాపర్టీ. ఇప్పుడు అది మా మంచి తీసుకొచ్చారు. చాలా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. Thank you so much, sir. It was really inspirational. Now let's start the interactive session. ఈక్వెంట్ దగ్గర ఇన్వైట్ చేయడానికి నేను రెడీ. మీరు ఉపయోగించుకుంటే కనుక మ్యూజికే కాకుండా ఈజ్ కనెక్టెడ్ టు సో మెనీ అదర్ థింగ్స్ కాబట్టి మనం రిక్వెస్ట్ చేస్తే అలాంటి వాళ్ళు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. వేరే వాళ్ళు కూడా గిటార్ నేర్చుకోవడానికి ఆయన చెప్పారు కదా, దాంతోపాటు ఆయన చెప్పిన 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. స్మార్ట్ ఫోన్ ఎంత యూస్ఫుల్ అనేటువంటిది ఐ డోంట్ డినై, యూ షుడ్ యూజ్ ఇట్. బట్ మీరు దానికి స్లేవ్ అవుతుందా, దట్స్ ద రియల్ ఫ్యాక్టర్. అంతే. టుడే many of you computer science students, artificial intelligence అన్నారు, but let us not become naturally stupid. We remain intelligent naturally and finally rise to the level that you can. There's only one life అనుకోండి, తర్వాత భగవంతుడు ఎక్కడికి తీసుకెళ్తాడు ఉందా లేదా వేరే విషయం. You want a great round of applause for generosity. Truly an honor to have you amongst us. So students, you have been waiting eagerly to interact with the Music Maestro, so it is the right time. So anybody who would like to interact with our esteemed guest, the floor is open for questions and we have a mic. Could you please stand up, everybody? So we have super talented students, sir. They're very much interested in music, dance, more than academics. They're interested in all these activities. So, sir, we have Mr. B. Srinivas Reddy, who is heading the Commerce Department. He has a first question for you. Sir, namaste. Sir, ఈరోజు మీరు ప్రత్యక్షంగా మా కాలేజ్కి విధంగా విచ్చేసి మీ సమక్షంలో విధంగా తెలుసుకోవడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది. అయితే మేము మా కాలంలో మీరు చెప్పినట్టుగా నాన్నగారు సాలూరు రాష్ట్ర పాటలు వింటూ తగినటువంటి చెప్తాం సార్. ఒక సందర్భం మళ్ళీ మనకి ఎప్పుడు గుర్తించుకునేది ఏంటంటే, రాష్ట్ర గారు వారి యొక్క చివరి దశ ఉండేటప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క ఆధ్వర్యంలో ఒక సన్మాన సభ జరుగుతుంది పెద్ద స్టేజ్ మీద. మీరు కూడా ఉంటారు ఆ స్టేజ్ ఫైనల్స్ అని గుర్తు చేసుకుంటూ అమలు చేసుకోవడం అనేది ఎప్పటికీ కూడా మర్చిపోయినటువంటి ఒక ఘటన సార్. అది అప్పుడు కూడా మన ఉదయాన్ని నేర్చుకుంటాం. ఎందుకంటే హిందీలో సచిన్ దేవ్ గారు ప్రధానంగా ఇలాంటి వారు మన తెలుగు సినీ పరిశ్రమలో పరిచయం కంటే నేను నాన్నగారు గుర్తిస్తాను. ఎస్డి బర్మన్, నౌషాద్ గారు, ఓకే నాయక్ తర్వాత మీ నాన్నగారు, వీళ్ళందరూ సచిన్ గారు మీరు చెప్పినట్టు సమకాలీన జీకే వెంకటేష్ గారు మాకు ఉన్నటువంటి అధ్యక్ష గర్వాన్ని మీ పైన మీ తాలూకా స్పందన, మీ తాలూకా పర్యవేక్షణ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంట్రెస్ట్ వల్ల తీసుకొని నేర్చుకుంటున్నాను సార్. మీరు ఇందాక గిటార్ గురించి చెప్పారు కదా సార్, నాకు కూడా అకాస్టిక్ గిటార్ గిటార్ కొనుక్కున్నావా? లేదు సార్, నా ఫ్రెండ్ది ఇంట్లోని కొంచెం ప్రాబ్లం వల్ల ఫ్రెండ్ దగ్గర నుంచి ప్రస్తుతానికి తీసుకొని నేర్చుకుంటున్నాను సార్. మీరు ఏమైనా బిగినర్గా ఎలా దేని మీద వర్క్ చేయాలో ఫస్ట్ చెప్పగలరు సార్, ఏదైనా హెల్ప్. నువ్వేం నేర్చుకుంటున్నారమ్మా? మీరు ఏం నేర్పిస్తున్నారు మీ గురువు గారు? నేనే యూట్యూబ్ లేదమ్మా, యూట్యూబ్. You learn what is guitar from YouTube. But playing వాళ్ళు ఏదో టింగ్ 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 అంటున్నారు, అది అలా కాదు. నేను కావాలంటే ఇప్పుడు అందరి ముందు ఒకరు చెప్తున్నా, ఐఎమ్ ప్రెజెంటింగ్ హియర్ ఏ గిటార్. అమ్మాయి పాపం ఆ మాట నేను ఆ పాట అండర్లైన్ చేస్తున్నాను. కొన్ని పరిస్థితుల వల్ల నేను గిటార్ తీసుకోవట్లేదంటే ఏముంటుందండి, ఇంకా అదే ఉంటుంది. సో ఐ హ్యావ్ ఎ గిటార్. ఐ హ్యావ్ 2 guitars. Hey.
ఇలాగా 2 గిటార్లు ఉన్నాయి, 2 ఫోటోలు మనం సురేష్ గారిని యూజ్ చేసుకున్నాం. సురేష్ గారికి పంపిస్తాను, లేకపోతే మేడం గారిని కానీ మధు గారిని కానీ ఫోటో తీసుకుని 2 గిటార్లు పంపిస్తాను. నీకు ఏది సూట్ అవుతుందో యూ టేక్ ప్రెజెంటెడ్ బై ప్రెజెంటెడ్ బై సాధుశ్రీ రాజేశ్వరరావు గారు సన్. ఫ్రెండ్ థ్యాంక్స్ మా నాడు ఇచ్చారు, థ్యాంక్స్. నౌ వాసురావు సార్ ఇస్ ప్రెజెంటింగ్ మీ గిటార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ చెప్పాలనుకున్నాం సార్, ఎందుకంటే మాకు పేరెంట్స్ స్టడీస్ ఇవి అంటే అందరికీ అవుతుంది, ఓకే మీరు ఒక స్టేజ్కి వస్తారు, మీరు సెటిల్ అవుతారు అని అనుకుంటారు. ఈ మ్యూజిక్ ఇవన్నీ అంటే మా టాలెంట్ చూస్తారు, బట్ ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ పెట్టారు సార్. చాలా చాలా థ్యాంక్ యూ సార్. పాప మీ పేరు జోష్న. యూట్యూబ్లో ఏం నేర్చుకున్నాను? గిటార్కి ఎన్ని స్ట్రింగ్స్ అమ్మా? 6 స్ట్రింగ్స్. ఫస్ట్ స్ట్రింగ్, సెకండ్ స్ట్రింగ్, థర్డ్ స్ట్రింగ్ పేరు పెట్టు. మా కింద నుంచి వెళ్ళాలమ్మా. EBGADE కింద నుంచి వెళ్ళాలి. అదే యూట్యూబ్లో చూసారా, పైన నుంచి చూసారు తప్ప. సరే అది నేను నేర్పిస్తాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడ కూడా ఒక మ్యూజికల్ అకాడమీ సార్ చెప్పినట్టు పెడితే మేమందరం చాలా బాగా నువ్వు పెట్టండమ్మా. నువ్వు నా నెంబర్ తీసుకొని సురేష్ గారి దగ్గర ఎవరికైనా ఎప్పుడో ఫోన్ చేసి ఏదైనా డౌట్ వస్తే నాకు గిటార్ గురించి ఎలా వాయించాలి ఏంటి. ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్? సింగర్స్ ఎవరు లేరా ఇక్కడ? You are going to be a singer. ఇది చాలా కష్టమైన పాట. తర్వాత వెళ్ళను ఇంకా కష్టంగా ఉంటుంది. నాటారాధనలో మహాగణపతి అంతే ఫుల్గా పాడదు. యూనో రైస్ కదమ్మా, బియ్యం మొత్తం అన్నం పెట్టి చూడరు ఉడికిందాన్ని, బాయిల్ అయిందా రెడీ అని ఒక మెతుకు తీసి ఇలా అంటే చాలు. అందులో నేను స్పెషలిస్ట్. నువ్వు ఏం పాడగలవో నేను ఎప్పుడే చెప్తాను. యు ఆర్ గోయింగ్ టు బి ఎ సింగర్. Next, I wanted to learn a musical instrument, but I was having a doubt whether should I go for an air instrument like flute, mouth organ, or should I try a string instrument? I just beginner friendly. Instruments లో మీకు ఏ ఇన్స్ట్రుమెంట్ మీకు ఇష్టం? ఫస్ట్ which instrument you want to learn? Means I am interested more towards guitar. గిటార్. ఓకే. కొన్ని నాళ్ళ తర్వాత ఈ అమ్మాయి దగ్గర నేర్చుకోండి. Simply I am joking. గిటార్ ఓకే, గిటార్ ఓకే. నెక్స్ట్ గిటార్ నేర్చుకున్నాను, మీకు త్వరగా వచ్చేస్తుంది గిటార్. ఈ కదా దాన్ని ఈ ట్యూన్ చేస్తున్నప్పుడు అది ఈకి చేసినట్లు అది మీకు ఎలా తెలుస్తుంది? ఉంది గిటార్ ట్యూన్ అని యాప్ ఉంటుంది, తెలుసు. దాంట్లోకి ప్లగ్ చేసినప్పుడు డిజిటల్లో ఈ ఫ్యాక్టరీలో ఉంటే ఈ స్టడీలో ఉంటుంది అంతే కదా. అదంతా ఇవన్నీ అది ఇందాక అన్నారు చూడండి. ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకోటి ఏదో ఉన్నారు మర్చిపోయి ఎన్ఎస్. ఏఐ కాకుండా అది ఎన్ఎస్ మనకు బ్రెయిన్ నుంచి రావాలి. ఇప్పుడు ఆవిడ పాడారు, నాకు ఆ నాలెడ్జ్ లేకపోతే ఫుల్ భాష వినాలి, ఇంకా కొంత చెప్తున్నారు. అది అంత మాత్రం పాడిందంటే డెఫినెట్గా మొత్తం పాడగలుగుతారు. అందుకని నేను పాడగలము. యువర్ గోయింగ్ టు బి సింగర్. అమ్మాయి సింగర్ని నేను చేస్తాను. First year CSC. So, 10 years since I'm in the music field. I'm a percussionist, guitarist, acoustic, electric bass, and
I started a band outside college, and we are going to start that in March. And college lo we don't have a dedicated music club, so I wanted to facilitate that and initiate a music club in our college. Very nice. That's why we planning. No? Yes, sir. The planning is only. It's so interesting. Like you, ముగ్గురు కోసం నేను ఇన్స్టిట్యూషన్ పెట్టలేదు కదా. మీరందరూ ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉందో ఒకసారి మేడంకి సార్కి మీరందరూ పెట్టి సార్ మేమంతా మీలో ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉందంటే డెఫినెట్లీ లేదు. అప్పుడు మీరు బ్యాండ్ ఏముంది ఇక్కడే ఒక డ్రమ్మర్ రెడీ అవ్వచ్చు. డ్రమ్స్ ఆల్సో ఇట్స్ వెరీ ఈజీ ఇన్స్ట్రుమెంట్. Also, sir, even I am interested to join the film industry and music industry, so I am looking forward for that. ఇంట్రెస్ట్ ఉంటుందా? మీరు ఏం చేస్తారు? మేము చూస్తారు అంటే యాక్టింగ్ లేకపోతే మ్యూజిషియన్ Individual artist. Music industry. Music. Yeah. So can you play any instrument? Yes, sir. What instrument? Acoustic, guitars, drums. Now next visit we will have a demo. Sure. Please. చాలా ఇష్టం. కొంతకాలం వరకు నేర్చుకున్నాను. తర్వాత ఇలా 9th క్లాస్ 7th కోవిడ్ అది రావడం వల్ల ఆపేయాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఒక బిగినర్గా ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది, ఉపయోగపడుతుంది? నువ్వు నేర్చుకున్నావా కొంచెం? కోవిడ్ రాకముందు నేర్చుకున్నావు ఒకటి పాఠం కొంచెం. గోవింద గోవిందయని కొలువరే, గోవిందయని కొలువరే, గోవింద గోవిందయ అచ్యుతాయని పాడరే, పురుషోత్తమాయని పొగడరే. ఓకే, ఇది అన్నమయ్య సంకీర్తన అంటారు. గోవింద గోవింద కొంచెం బాగా నేర్చుకున్నామా? దీనికి గంటల తరబడి ప్రాక్టీస్ అక్కర్లేదమ్మా. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేస్తారు సార్. సరిగమ పదనిస్తాము కదా, ఒక శృతి ఉంటుంది. శృతి అంటే తెలుసా నీకు? ఒక శృతి, ఒకటి శృతి. ఇప్పుడు క్లాసికల్ సింగర్స్ అంతా 5 శృతి 6 శృతి 1 శృతిలో పాడతారు. తాంబూర్ యాప్ ఆండ్రాయిడ్ ఏదో అందులో తాంబూర్ ఉంటుంది, అది ఆన్ చేసేసి సరిగమ పదనిస్తాం. సో ఐ జాయినింగ్ యూ యాజ్ ఎ సింగర్ స్టూడెంట్ నీ అప్పుడు MCA first year. So నాకు ఒక క్వశ్చన్ ఉంది, ప్లస్ వన్ థింగ్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానంటే నేను ముందులో మ్యూజిక్ నేర్చుకున్నాను, కానీ దాన్ని కంటిన్యూ చేయలేదు సార్. సో నేను ఇప్పుడు కరెక్ట్గా మ్యూజిక్ ప్లే చేయకుండా వింటున్నాను సార్. గుడ్, మంచిది. అప్పుడప్పుడు కొన్ని మ్యూజిక్ ట్యూన్స్ ఏవైతే ఉంటున్నాయో వాటిని 2 మ్యూజిక్ ట్యూన్స్ ని మిక్స్ చేసి రాగం విన్నప్పుడు నాకు ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది సార్. అది లైక్ నీలమేఘములలో అని ఒక పాట ఉంది, కొత్తగా రిలీజ్ అయింది. దాని తర్వాత యమునాతీరం సంధ్యా రాగం అని ఒక మ్యూజిక్ ఉంది, సాంగ్ ఉంది. వాటి రెండింటి ట్యూన్స్ ఒక దగ్గర కలుస్తున్నాయి సార్. ఒకసారి ట్యూన్ ఒకటి చెప్పచ్చు ప్లీజ్. అక్కడ రెండింటిని కలుపుకొస్తున్నాయి సార్. రెండోది ఇది ఒక ట్యూన్ అవార్డు కూడా ఇచ్చాం అందులో. నువ్వు చెప్పింది కరెక్ట్. రీసెంట్గా నేను ఒక అంటే డిఫరెంట్ ట్రెండ్ చూస్తున్నాను.
మూవీస్ లో ఏవైతే పాటలు ఉంటున్నాయో వాటికి ఈ మూవీకి ఉన్న టాపిక్ కి కనెక్షన్ ఉండట్లేదు సార్. అంటే మ్యూజిక్ అయితే మన పాటలకి మంచిగా వస్తున్నాయి, కానీ మ్యూజిక్ ఏదైతే పాడుతున్నారో అది మూవీతో కరెస్పాండ్ అవ్వట్లేదు సార్. సరే మీకు ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఓ సినిమాలో హీరో వచ్చి రిక్షా వాడు టక్కున కట్ చేస్తే ఆయన మొరీషియస్ లో న్యూజిలాండ్ లో డాన్స్ ఆడుతున్నాడు హీరోయిన్ తో. సినిమా 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 అర్థమైందా? చిరంజీవి గారు రిక్షా వాడు సినిమాలోనో ఏదో సినిమాలో ఉంటారు. టక్కున కట్ చేస్తే ఇమాజినేషన్. ఒకప్పుడు ఇమాజినేషన్ కి ఏదో లింక్ పెట్టేవారు, ఇప్పుడు అది కూడా లేదు. వీడు జస్ట్ ఎక్కడో ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. చూస్తే ఇప్పుడు అన్ని సాంగ్స్ అబ్రాడ్కి వెళ్తిస్తున్నారు. సినిమాకి పాటకి సంబంధమే లేదు. అది ఇప్పుడు ట్రెండ్ అలా అయిపోయింది. లాస్ట్ క్వశ్చన్ నమస్తే సార్, నా పేరు వినయ్. చెప్పండి. సార్, నాకు అందరిలాగా సింగింగ్ రాదు, అంటే నేను నేర్చుకోలేదు, కానీ నాకు పాటలు పాడడం చాలా ఇష్టం. పాటని నేర్చుకోగలమ్మా. ఫస్ట్ పాడేసి అది తమాషకి అంటుంటారు, బాత్రూమ్ సింగింగ్ అంటారు. చాలా పాడేవాళ్ళే ఎంతో బాగా పాడతారు. మీరు ఈ మధ్య చూసుంటారు, ఒక అమ్మాయి ఒక బయట ఎక్కడో అలా నడిచి వెళ్తుంటే ఏదో అమ్ముకుంటూ బట్టలు ఫీల్డ్స్ లో పనిచేస్తూ ఒక ఆవిడ పాడుతూ ఉంటారు. బేబీ ఒక ఆవిడ ఆవిడ్ని మా కోటి మా తమ్ముడు ఎవరు మీరు తెలుసు చూస్తూ ఇంత బాగా పాడుతుంది దూరం మాటకి అని చెప్పి ఇప్పుడు వచ్చేసింది కదా సోషల్ మీడియా. ఆ అమ్మాయితో అక్కడే మాట్లాడి తర్వాత అమ్మాయిని తీసుకొచ్చి పాటించి నేరుగా చిరంజీవికి తీసుకెళ్ళిపోయారు. చూడండి సార్, ఇప్పుడు ఫీల్డ్ లో పనిచేస్తుంది, ఏదో పాప ఇళ్లలో సామాన్లు తోముతుంది అలా అని ఆవిడ తోమట్లేదు, ఇక్కడ గర్వట్లేదు. తర్వాత ఒక మంచి విషయం చెప్పాలమ్మా, ఈ డిజైన్ పేపర్లు వస్తే కూడా ఈటీవీ ఈనాడు సంస్థ రామోజీరావు గారు మీకు తెలుస్తుంది కదా. ఈనాడు ఈటీవీ రామోజీరావు గారు కోటల గారు మార్గదర్శి ఎండి శైలజ గారు ఆవిడ ఒకరోజు అక్కడ సీఈఓ బాపిరెడ్డి గారు ఉంటారు. మ్యూజిక్ చేస్తున్నప్పుడు పక్కన ఉండమ్మా, అందుకు మీకు దిగారు, మీకు మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంది, మీకు మ్యూజిక్ ఎలా ఒక్క లైన్ పాడగలరు. మ్యూజిక్ నేర్చుకుంటేనే సింగర్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా. సింగర్ పాడుతూనే సింగర్ అవ్వాలి. ఒక పాట పాడు. ఓకే అమ్మా, యు ఆర్ an amateur singer. యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ చిత్రం గారు పాడిన మూవీ పేరు తెలుసు సార్. చెప్పండి. కనులలో నీరు తెలుపదా చూడు మనసులు ఉన్న ప్రేమను తిరిగి రాలేను మరచిపోలేను ఎవరితో ఏమి చెప్పను. ఈ సాంగ్స్ యాక్చువల్గా మా కాలేజ్లో ఫాన్స్ ఉన్నారు, నేనేం చెప్తాను, నువ్వు సరిగ్గా పాడలేదు. అంటే టీచర్స్ డేకి ఒక గురువు గారికి డెడికేట్ చేస్తూ ఒక సాంగ్ నేను ప్రిపేర్ చేశాను సార్. మనిషిగా కాదు మనసుతో చూడు గురువుని నువ్వు ఒక క్షణం ప్రగతి కోరేటి పదముని దైతి దారి చూపేది గురువురా. జ్ఞానం పంచుతూ మరిచెను కాలం ప్రతిదినం తను త్యాగం చేసిన ప్రతిఫలమే కదా జీవితం. నాకు ఒక డౌట్ సార్, యాక్చువల్లీ మీరు ఇందాక అన్నారు సార్ వాట్సాప్ లోని చిలుకా క్షేమమా అంటది, ముందు మీరు ట్యూన్ మీరు లిరిక్స్ మీరు రాసిన తర్వాత ట్యూన్ చేస్తారా సార్? ట్యూన్ చేసిన కొన్ని పాటలమ్మా ఎగ్జాంపుల్ గా చెప్తాను. ఆత్రేయ గారి పేరు విన్నారా? వెరీ గుడ్.
కేవీ మహాదేవన్ గారు అనే మ్యూజిక్ డైరెక్టర్ ఆయనకి రాసి తీసుకురావాలి. ట్యూన్ చేస్తేనే బాగుంటాయి, దానికి లిరిక్స్ రాసుకుంటే బాగుంటాయి. కొందరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడు ముందర చేసేటప్పుడు ట్యూన్లే ఇస్తారు, లిరిక్ రైట్. ఇప్పుడు మా తర్వాత జనరేషన్ ఉన్నారు. కేవీ మహాదేవన్ గారు ఎలాగంటే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పేసి వెళ్తాను. ఏదో ఒక సంస్థ వాళ్ళు అప్పుడు సెల్ ఫోన్లో లేవు కదమ్మా, ఒక లెటర్ లాగా రాసి కొరియర్లో పంపించారు. సార్ ఆయన ఇలాగా ఒక సిట్టింగ్ అనమాట, నెక్స్ట్ వీక్ నుంచి మా మ్యూజిక్ సిట్టింగ్ లేదండి, కొన్ని కారణాల వల్ల ఈ వారం మనం కూర్చోవట్లేదు, నెక్స్ట్ మనం కూర్చున్నాం. ఇది ఆయనకి పోస్ట్లో వచ్చింది, కొరియర్లో పోస్ట్లోనే వచ్చింది. ఆయన సాంగ్ పేపర్ అనుకొని, సారు ఈ వారం మనం చేయుటలేదు, దాన్ని ట్యూన్ చేస్తాడు. మరొకసారి పెట్టుకుందాము సారు, ఈసారి కలవటం లేదు, క్షమించాలి క్షమించాలి అలా చేస్తారు. అలా ఆత్రేయ గారు ఏం చేసేవారంటే ట్యూన్గా రాయాలంటే కొంచెం భయం. ఆయన అయితే ఏమంటారంటే థాట్ రైటర్, మనసు గట్టి ఇంతే ఇలాంటి పాటలు రాస్తాం. ఆయనకి స్వాచ్ ఇస్తాం. ఇప్పుడు చిరుక క్షమ ఇవన్నీ మేము ట్యూన్స్ వేయటం అలా ఇచ్చాం. అప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ రైటర్స్ సిరివెన్నెల సీతారామూర్తి గారు, నెక్స్ట్ సమకాలీనుడు సిరివెన్నెల సీతారాం సార్. నువ్వే కావాలి ఎన్ని పాటలు, వెరీ గుడ్ రైటర్. నీ పిలిపే బంగారం అంటే నాకు ట్యూన్ తో పాటు సిచ్యువేషన్ చెప్పాలి సార్. అది ఏ సిచ్యువేషన్? సినిమాలో సిచ్యువేషన్ ఎక్కడ రాసిస్తేనే బాగుంటుంది. గాలి బాధలో ఇప్పుడు పడే కదా రండి. We all equipment services. Oh, how sweet. Ready. 1, 2, 3, 4. మళ్ళీ గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, ఎక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. Respected Sri Saluri Vasrao Garu, esteemed guests, faculty members, and dear students, it is my privilege and honor to propose the word of thanks on behalf of Dr. Manpuri Goyal Colleges. First and foremost, I would like to extend our heartfelt gratitude to Sri Saluri Vasrao Garu for gracing this occasion with his presence and sharing his invaluable experiences and wisdom with us. Sir, your journey in the world of music is truly inspiring, and your words today have left a deep impact on all of us. We are grateful for the melodies and memories you have gifted with us, your remarkable compositions. I also wish to express my sincere appreciation to our Honorable Secretary and Correspondent Sir Dr. G. Madhukumar Sir Management for his continued support and encouragement in organizing such enlightening events. A special thanks to Sri Suresh Mehta,
for coordinating the event and making this session a grand success. Your dedication and efforts are truly commendable. Last but not least, a big thank you to our technical team for ensuring the smooth execution of this event. Once again, thank you all for being a part of this memorable occasion. We are indeed privileged to have witnessed such inspiration interaction today. Thank you and have a wonderful day ahead. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि పాప కూడా ఒక అమ్మాయికి ఐ వాంట్ టు గివ్ గిటార్ Incidentally, at age 22 or so, I started on guitar, but never completed it. Actually, చాలా మంది ఏంటంటే పాపం ఒక డైరెక్షన్ ఉండదు కదండి, అందుకోసం జాగ్రత్తగా అన్ని ఆలోచించుకుని ఒకటి ఫైనల్ చేసుకోండి, ఇంకా దాని నుంచి మారకండి. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने